వెల్కమ్ బ్యాక్ టు ఎన్ ఆఫ్ బిజినెస్. ఇవాళ మన ఛానల్లో మనం చూస్తున్న కంపెనీ అంటే మనం తెలుసుకోబోతున్న కంపెనీ వచ్చేసి రాతి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్. సో ఇది ఇండియాలో ఉన్న ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. సో రాతి స్టీల్స్ వచ్చేసి మెయిన్లీ టీఎంటీ బార్స్, స్పాంజ్ ఐరన్, బిల్లెట్స్, పవర్ జనరేషన్ లాంటివి తయారు చేస్తుంది అనమాట. సో కన్స్ట్రక్షన్ సెక్టార్ కి కావాల్సిన స్ట్రాంగ్ స్టీల్ ప్రోడక్ట్స్ లో ఈ కంపెనీకి ఒక మంచి పేరు అయితే ఉంది. మరి ఈ కంపెనీ గురించి వెంటనే తెలుసుకుందాం ఫుల్ డీటెయిల్స్. బట్ అంతకన్నా ముందు మీరు ఒకవేళ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో రాతి స్టీల్ వచ్చేసి చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్న కంపెనీ అన్నమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ అనేది పెరిగినా కొద్దీ స్టీల్ డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతుందన్నమాట. రోడ్స్, బ్రిడ్జెస్, హౌసింగ్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ఇన్ఫ్రా వర్క్స్ కానీ ఇవన్నీ స్టీల్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో రాతి స్టీల్స్ లాంటి కంపెనీస్ కి ఒక లాంగ్ టర్మ్ లో మంచి స్కోప్ అనేది ఉంటుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. సో రీసెంట్ గా చూస్తే గనక కంపెనీ ఆపరేషన్స్ గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో రా మెటీరియల్స్ కాస్ట్ కానీ, కోల్ ప్రైజెస్ కానీ, పవర్ కాస్ట్ లాంటి ఛాలెంజెస్ అయితే ఉన్నా కూడా సో కంపెనీ వాటిని మేనేజ్ చేయడానికి ప్రయత్నించింది అనమాట. స్టీల్ ప్రైజెస్ వచ్చేసి మార్కెట్ లో అప్ అండ్ డౌన్ అవుతున్నా బట్ డిమాండ్ అనేది స్టడీగా ఉండడం కంపెనీకి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ లాగా చూసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ లో వచ్చేసి స్టాక్ మూమెంట్, మార్కెట్ సెంటిమెంట్ పైన కానీ లేకపోతే అండ్ ఆల్సో స్టీల్ ప్రైజెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మార్కెట్ లో వొలాటిలిటీ ఉన్న టైంలో ప్రైజెస్ వచ్చేసి స్వింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో చూస్తే కనుక ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్, హౌసింగ్ డిమాండ్ అండ్ సో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ వల్ల స్టీల్ సెక్టార్ కి ఫ్యూచర్ బ్రైట్ గా ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారనమాట. అయితే రాతి స్టీల్ క్యాప్టివ్ పవర్ జనరేషన్ కూడా చేస్తుంది అండ్ ఆల్సో ఇది ప్రొడక్షన్ కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మార్జిన్ ప్రొటెక్షన్ కి ఒక అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. సో గవర్నమెంట్ ఫోకస్ వచ్చేసి మేక్ ఇన్ ఇండియా, ఇన్ఫ్రా స్పెండింగ్, రైల్వేస్, హైవేస్ వంటి ప్రాజెక్ట్స్ వల్ల స్టీల్ కంపెనీస్ కి ఒక సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఒక సైక్లికల్ స్టాక్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఎకనామిక్ గ్రోత్ అయ్యే టైంలో బెనిఫిట్స్ ఎక్కువ అండ్ స్లో డౌన్ టైంలో ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందు కంపెనీ ఫినాన్షియల్స్ కానీ, డెబిట్ లెవెల్స్, స్టీల్ సైకిల్ ఇవన్నీ అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో సింపుల్ గా చెప్పాలంటే రాతి స్టీల్ ఒక మిడ్ సైజ్డ్ స్టీల్ ప్లేయర్ గా ఫ్యూచర్ లో ఇన్ఫ్రా గ్రోత్ వల్ల ఆపర్చునిటీస్ అనేది పొందగలదు. సో షార్ట్ టర్మ్ లో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ లో పేషెన్స్ ఉంటే వాల్యూ క్రియేట్ అవ్వచ్చు అని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో దట్ నేను నెక్స్ట్ ఏ బిజినెస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.